Today we have some chocolate distribution is there. 5-star chocolates. What chocolates? But no one got 5-star, so that we are not giving any star chocolates. Understand? Did you get the point? We have a plan to give you 5-star chocolates, but no one got 5 stars. So we are giving 0-star chocolates. 0-star chocolate in the sense, no chocolates. Even if Sri Chaitanya school means what? Old students. Did you get the point? Old students. Okay? They studied here in the school in 2013, 2015 like that. Now they have completed their graduations and now they are doing their higher academics according to their hard works and everything. What they are doing right now, they will give you some sort of suggestions to you. Let's welcome them. Shiva is here. Inti peru cheppandi. Gudelli Shiva is and Prashant, come Nana, and Pravalika. 3 are product of Sri Chaitanya school. మా వాళ్ళు అన్నప్పుడు కాలర్ ఎగరేసుకుంటున్నారు. మా వాళ్ళు అని we are raising our collar. The reason is what? They have completed their school. The schooling is in our school only. Okay? They will one by one they will come here and they will speak and they will tell their past experience and what they are doing right now also they will express. Okay? We'll listen from Shiva now. నా పేరు శివకుమార్. నేను ఇక్కడ 10th క్లాస్ కంప్లీట్ చేశాను. 9th and 10th ఇక్కడ కంప్లీట్ చేశాను. బిఫోర్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు కొంచెం స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 9th and 10th ఇదే స్కూల్లో చదివాను. ఇక్కడ చదివినప్పుడు కొంచెం స్టడీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను డిప్లొమా చేశాను. డిప్లొమా ఎక్కడంటే నాకు ఫస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిర్సిలో వచ్చింది. కొంచెం ప్రాబ్లంతో ఏం చేశాను, నాకు ఇక్కడనే మన ఉల్కల్లో ఐజా కాలేజ్ ఉంది, దానిలో కంప్లీట్ చేశాను. అంటే డిప్లొమా ఎందుకు చేశానంటే డిప్లొమా చేస్తే కొంచెం గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారని కొంచెం ఉండే అన్నట్టు. ఇప్పుడు డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను. సో డిప్లొమాతో కూడా కొన్ని జాబ్స్ రాశాను. కొన్ని మిస్టేక్స్ వల్ల దానివల్ల జాబ్స్ మిస్ అయింది. దాని తర్వాత మాకు ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టు ఒకటి, ఏంటిదంటే ఈసెట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. దానివల్ల నాకు ఎక్కడంటే హైదరాబాద్ CBIలో సీట్ వచ్చింది. దానిలో కాలేజ్ ఫీజు 1,50,000 ఉండేది. ఆ కాలేజ్ ఫీజు అనేది మొత్తం ఫ్రీ అన్నట్టు. సో దాని తర్వాత ఇట్లా మాకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టు. ఏంటిదంటే అది గేట్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా లెవెల్ అన్నట్టు. అది బాగా టఫ్ ఎగ్జామ్ అన్నట్టు. దానిలో కూడా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. దాని ర్యాంక్ వల్ల నాకేమైందంటే IIT కాన్పూర్ అని ఉంటుంది అన్నట్టు. ఇండియా లెవెల్లో 4th ప్లేస్ అన్నట్టు. అది దాంట్లో సీట్ వచ్చింది. దానిలో కంప్లీట్ చేస్తాను. దాన్ని కంప్లీట్ చేయడం వల్ల నాకు అక్కడ ఒక జాబ్ వచ్చింది అన్నట్టు. కావాల్సిన జాబ్ వచ్చింది. ఇప్పుడు అదేంటి ఆ జాబ్ చేస్తున్నాను అన్నట్టు. సో మీరు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ చదవాలంటే ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ పెట్టాలన్నట్టు. ఫస్ట్ నేర్చుకోవాలి ఏదైనా కానీ. ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఏదైనా కానీ. నార్మల్ చదవద్దు, చదివితేనే మనం ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ నేను ఇక్కడ నాకు ఇంతకుముందు అనేది గవర్నమెంట్ స్కూల్ చదివినాం కదా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఇంట్రెస్ట్ పెరగడం వల్ల నేను తర్వాత డిప్లొమా కంప్లీట్ చేస్తాను. ఆ డిప్లొమా కూడా మంచిగా చదివిస్తాను. సో ఏదైనా కానీ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండాలన్నట్టు. మనకు వేరే వాళ్ళ కోసం చదవద్దు, మన వాళ్ళ కోసం మనం చదువుకోవాలి. CBIT కాలేజ్ ఎంతమంది తెలుసా? CBIT కాలేజ్ హ్యాపీ డేస్ సినిమా ఎవరికైనా తెలుసా? హ్యాపీ డేస్ సినిమా తెలుసా ఎవరికైనా? ఆ సినిమా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ ఫ్యాకల్టీ దగ్గర నుంచి నేర్చుకోండి. తర్వాత మీకు ఏ గైడెన్స్ అయినా కానీ వాళ్ళే ఇస్తారు. యాక్చువల్గా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఏం తెలియదు. ఇప్పుడు రవి సార్, శ్రీనివాస్ సార్, లక్ష్మణ్ సార్, నహీం సార్ ఉండేవాళ్ళు. వీళ్ళు మాకు గైడెన్స్ ఇచ్చారు అన్నట్టు. డిప్లొమా చేస్తే బాగుంటుంది, డిప్లొమా ఈ బ్రాంచ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారమే మేము డిప్లొమా చేసాం అన్నట్టు. Did you get the point? What is he saying? He is actually my present package is 12 lakhs అన్నట్టు. అంటే సంవత్సరం 1,00,000 రూపాయలు అన్నట్టు. అర్థమవుతుందా?
నెలకెంత జీతం? మనకు 10,000 వస్తే చాలు సార్. 10,000 వస్తే మొత్తం బతకచ్చు సార్. ఒక్క 15,000 రాదా సార్ జీతం మాకు? ప్లీజ్ స్టాప్ థింకింగ్ ఇన్ ఏ ఇంట్రెస్ట్ లేదు. హ్యాస్ ప్లాన్ టు అండ్ యాక్చువల్లీ ఉండే అవకాశాలు ఉన్నాయి, వేరే దేశం వెళ్ళొచ్చు. ఎవరికైనా కనిపిస్తుందా అండి? ప్రపంచం కనిపిస్తుందా ఇక్కడ ముంగట కళ్ళ ముందర? మన ముందర పెరిగినతనే, మన విలేజ్ లో ఉన్నతనే చెప్పేసి మై బ్రదర్ నెక్స్ట్ మాట్లాడు. ఒక్కటే చెప్తే ఏంటిదాకా మంచిగా చదువుకోండి అంతే, భయపడకండి. చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి అంతే. చదువు అనేది ఏదో వేరే వాళ్ళ కోసం చదువు, మీకోసం మీరు చదువుకోండి అంతే. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకోండి. అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ సార్, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఇంతమంది ముందు మాట్లాడడం మాకు కొంచెం భయంగానే ఉంది, కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాం. మా టైంలో మాకు ఇట్లా వచ్చి చెప్పడానికి ఎవరు లేకుండే. మీరు లక్కీ, ఎందుకంటే మీ సార్ ఇట్లా మమ్మల్ని పిలిపించి మాతోటి ఇట్లా చెప్పించడం. ఇంకా నా గురించి చెప్పాలి అంటే, నా పేరు ప్రవళిక. నేను ఇక్కడ 2016లో నా 10th కంప్లీట్ చేసిన. 10th అయిపోయిన వెంటనే ఏం చేయాలని ఆలోచిస్తుంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినాం. మేము ఇక్కడ 4th నుండి 10th వరకు తెలుగు మీడియంలోనే చదివిన. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఇక్కడ తెలుగు మీడియంలోనే చదివినాం. నెక్స్ట్ ఇంటర్ కూడా తెలుగు మీడియం అయితేనే మంచి స్కోర్ వస్తుంది, ఇంగ్లీష్ మీడియం అంటే భయంగా ఉంటుందని అందరం అనుకొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ కదా తెలుగు మీడియంలో జాయిన్ అయినాం. నా ఇంటర్లో నాకు 982 మార్క్స్ వచ్చినాయి 1000కి. తర్వాత నేను ఎంసెట్లో 6000 ర్యాంక్. 982 మార్క్స్ చిన్న నెంబర్ కాదు, వెరీ బిగ్ నెంబర్ ఓన్లీ. ఒక 12 మార్కులు మిస్ అయిన 1000కి. సార్ నో నాన్న కంటిన్యూ. ఇంటర్ అయిపోగా వెంటనే ఎంసెట్ రాసిన. ఎంసెట్లో 6000 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ బీ ఫార్మసీ కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ టఫ్ మూమెంట్ ఏంటంటే, నేను ఇక్కడ చిన్నప్పటి నుండి ఇంటర్మీడియట్ వరకు మొత్తం తెలుగు మీడియంలోనే. తర్వాత ఒకేసారి బీఫామ్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యేసరికి అప్పుడు నాకు ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. అసలు అక్కడ ఫ్యాకల్టీ డిక్టేట్ చేస్తుంటే స్పెల్లింగ్స్ కూడా రాయడానికి రాకుండే. ఫస్ట్ కష్టం అనిపించింది, కానీ ఫ్రెండ్స్ లెక్చరర్స్ వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని బీఫామ్లో 80% మార్క్స్ తోటి ఫస్ట్ ఇన్ క్లాస్లో పాస్ అయినా. ఫస్ట్ క్లాస్ ఇన్ బీ ఫార్మసీ. షీ డిడ్ రియల్లీ వెరీ గ్రేట్ జాబ్. కంటిన్యూ. బీఫామ్లో చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ పెద్ద కాలేజ్లో, 10th పెద్ద కాలేజ్లో చదివచ్చిన వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం. నేను ఒక్కదాన్ని తెలుగు మీడియం అయి ఉన్నసరికి చాలా భయం వేసింది, కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయడం వల్ల గెట్టాన్ అయిపోయా. తర్వాత బీఫామ్ అయిపోయిన వెంటనే మాకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, జీపాట్ అని. దాంట్లో మనం క్వాలిఫై అయితే మనకి మంత్లీ స్టైఫండ్ వస్తుంది అన్నట్టు, అంటే స్కాలర్షిప్ లాగా. నెలకి నాకు 12,400 వచ్చేవి. ఇప్పుడు ఆ జీపాట్ తోటి నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఫామ్ చదువుతున్నా. ఈ 12,400 అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ 12,400 తోటి నేను ఒక ల్యాప్టాప్ తీసుకోగలిగిన, నాకంటూ నేను ఫోన్ తీసుకోగలిగిన, చాలా యూజ్ అయినాయి. మనం ఏం చేస్తున్నాం మమ్మీకి డాడీకి పరిశాన్ చేసి ఐఫోనే కావాలి మళ్ళీ. ఏ ఫోను? నాన్న మీకు ఒక విషయం తెలుసా, నేను ఈ స్కూల్లో నాలాగా ఇంగ్లీష్ ఫస్ట్ డే చెప్పేసిన. నాలాగా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడితే యాపిల్ ల్యాప్టాప్ స్కాలర్షిప్ స్టైఫండ్ రావడం అనేది చాలా పెద్ద టాస్క్. చూడండి, తనకి రిటర్న్ లో డాడీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారా తను? షీఈస్ గెటింగ్ మనీ ఫ్రమ్ గవర్నమెంట్ అన్నది గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బులు. షీఈస్ గెటింగ్ స్టైఫండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 12,000. అంటే షీఈస్ రీడింగ్, షీఈస్ ఎర్నింగ్. చదువుతో పాటు ఎర్నింగ్ చేస్తుంది, ఇంకా ఒరిజినల్ ఎర్నింగ్ స్టార్ట్ కాలేదు. షీ డిడ్ నాట్ స్టార్ట్ హర్ ఎర్నింగ్స్ in real time, but while she is doing her M pharmacy, then she is earning money from the help of with the help of government. That is really very great task. Give her a round of applause for that. ఇక్కడ ఫోన్సే ఉన్నాయి కాదు, నేను బీఫామ్లో చిన్న జియో ఫోన్ వాడేదాన్ని. ఇప్పుడు చూస్తే అందరి దగ్గర మొబైల్సే ఉన్నాయి, వాట్సాప్, ఇన్స్టా మొత్తం అదే యూజ్ చేస్తున్నారు.
అసలు మనం మొబైల్ని మనం వాడే రీతిలో యూజ్ చేస్తే చాలా యూజెస్ ఉంటాయి. మాకు అప్పుడు తెలియకుండా, ఇప్పుడు ఫోన్లో ఒక టాపిక్ గురించి సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. కానీ మాకప్పుడు అట్లా తెలియకుండా కాబట్టి మేము యూజ్ చేయలేదు. కానీ మీరు ఇప్పుడు మీకు ఛాన్స్ ఉన్న ఫోన్ని వాడాల్సిన రీతిలో యూజ్ చేయకుండా ఇన్స్టా, వాట్సాప్ అని యూజ్ చేస్తున్నారు. కొంచెం ఫోన్స్ వాడడం తగ్గించండి. అండ్ ఒక ఇంటికి ఫౌండేషన్, పునాది ఎంత ముఖ్యమో మీకు ఇప్పుడు మిగతా ఫర్దర్ స్టడీస్కి కూడా ఈ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు మీ చదువులపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, మంచిగా చదవండి. తర్వాత మీ పేరెంట్స్ మంచిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయండి. మా పేరెంట్స్ మా కోసం అయితే చాలా కష్టపడుతున్నారు. కొంతమందికి చదవాలని ఉన్నా వాళ్ళ ఇంట్లో దగ్గర నుండి ప్రోత్సాహం అని ఉండదు. మేమైతే దాంట్లో లక్కీ. మా పేరెంట్స్ మేము ఎంత చదువుతా అన్నా చదివిస్తూనే ఉన్నారు. అమ్మాయిల విషయంలోకి వస్తే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ కావడంగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. మా బాప అయితే అట్లా కాదు, నేను ఎంత చదువుతా అన్నా నీ ఇష్టం, అంతవరకు చదువు అని నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాను. దట్స్ గ్రేట్. ప్లీజ్ గివ్. హైదరాబాద్ చూడండి, 3 వేరు ప్లేసెస్లలో. నీదేనా నన్ను అప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, తనదే మ్యారేజ్. అమ్మాయి కూడా మన స్టూడెంట్. ఇక్కడేనా సార్? ఇక్కడనే గుల్లకోట నుంచి. దే ఆర్ బిలాంగ్స్ టు ఎంటైర్ హియర్. మ్యారేజ్ చేసుకొని మాత్రం వెళ్ళిపోతాడు చెన్నైకి. డిడ్ యూ గెట్ ద పాయింట్ హౌ ద లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్? నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తే ఏది నీ చుట్టూ వస్తుందో అర్థమవుతుందా? వేర్ యూ హ్యావ్ టు ఫోకస్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. దెన్ ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ కమ్స్ బిహైండ్ యూ. నీ వెనకాలనే వస్తాయి అవన్నీ. నువ్వు దేనికోసం చేస్తున్నావు? ఇప్పుడు తన ఎంగేజ్మెంట్గా వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. పెళ్ళికి వెళ్దాం అందరం. ఓకే, విల్ యూ కమ్? అందరు వస్తారా పెళ్ళికి? మీకు రాదు ఇన్విటేషన్, మీకు రాదు. మీరు వస్తే మంచి చెప్తుండే. అప్పుడు మాకు ఎట్లుండే అంటే ఒక 25కి 23 మార్క్స్ వచ్చినా 2 దెబ్బలు కొట్టేవాళ్ళు. అట్లుండే, అంత స్ట్రిక్ట్గా ఉండే. అట్లా ఉండడం వల్లనే మేము ఇప్పుడు ఇట్లున్నాం కావచ్చు. అప్పుడు మాకు నహీం సార్ హిందీ చెప్తుండే. అసలు హిందీ రాకపోగానే సార్ చెప్పడం వల్లనే 10th అన్ని మార్క్స్ వచ్చినాయి. ఇంకా లక్ష్మణ్ సార్ మాకు సోషల్ చెప్తుండే. మనకు పీటీ సార్ అయిపోయాడు ఇప్పుడు. మీ బుక్కులు మారినాయి కాబట్టి పీటీ సార్ అయిపోయాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లకు పోయేసరికి 7th వరకు సోషల్ టీచర్. మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కష్టంగా చదివినంత వరకు అది కష్టంగానే ఉంటుంది. సో మీరు దాన్ని ఇష్టంగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే దాన్ని ఇష్టపడతారో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ని ఇష్టంగా నేర్చుకుంటే మీకు ఈజీగా వస్తుంది. సో కష్టంగా కాకుండా ఇష్టపడి నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మార్నింగ్ అందరికీ. మా అన్నయ్య మా అక్క అంటే నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ నాకు కొంచెం భయం. చాలా రోజులు అవుతుంది స్కూల్కి వచ్చి. 10th క్లాస్ నుంచి ఒకసారి కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ప్రిన్సిపల్ సార్ వల్ల ఇప్పుడు రావడం జరిగింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్ని అందరినీ కలవడం, మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని ఏదో మోటివేట్ ఎంకరేజ్ చేయడం. అంటే ఇక నేను చెప్తే మీరు అవుతారో కాదు తెలియదు. మీరు అంటే మేము చెప్తాం గంతే, కానీ అది మీరు నార్మల్గా లైఫ్లో ప్రోగ్రెస్ అయిపోద్ది. మీరే మోటివేట్ అవుతారు, మీరే నార్మల్గా చిన్నగా నేర్చుకుంటారు. నేను అంటే 10th క్లాస్ వరకు అంటే ఒక విధంగా అంటే కొంచెం షై ఉండి ఇంట్రోవర్టెడ్ టైప్ ఉండే, ఎక్కువ ఎవరితో మాట్లాడకపోవు. అంటే నార్మల్గా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్ చూసి చుట్టూ నార్మల్గా అక్కడ ఉండే అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండే తీరు, అక్కడ ఉండే సిటీ అన్ని బట్టి నార్మల్ చిన్నగా చేంజ్ అయినా. అంటే నార్మల్గా ఇప్పుడు అంటే ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి ఓకే మాట్లాడేది అంత కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. బై ద వే నా పేరు ప్రశాంత్. నేను ఇదే స్కూలు నాది 2019 10th బ్యాచ్. నా 10th అయిపోయిన తర్వాత నేను డిప్లొమా అంటే పాల్సెట్ ఎగ్జామ్ రాసాను. పాల్సెట్లో 1500 ర్యాంక్ వచ్చింది. 1534 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్తో నాకు మసప్టంగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ అనేది వచ్చింది. ఫ్రీ వచ్చిందన్న సీట్? అంటే నాకు వచ్చిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్టంగ్ కాలేజ్ అనేది తెలంగాణలో టాప్ 1 కాలేజ్.
నార్మల్గా మీరు కూడా ఒకవేళ 10th అయిపోయిన తర్వాత పాల్సెట్ ఒకవేళ రాయాలనుకుంటే డిప్లొమా చేయాలనుకుంటే నార్మల్గా 10th ఎగ్జామ్స్ అయిపోయిన నార్మల్గా 10 days ఆర్ 15 daysకి పాల్సెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ పాల్సెట్ ఎగ్జామ్ ఆ గ్యాప్లో నార్మల్గా మీకు మీ 10th క్లాస్ సిలబస్ని ఒకసారి రివిజన్ చేయండి. ఈజీగా మ్యాక్సిమం ఈజీగా 3000 4000 ఒక ర్యాంక్ వచ్చింది అనుకో, ఈజీగా మంచిగా మాసప్ ట్యాంక్ కాలేజ్ అన్న రామంతపూర్ అంటే టాప్ 2 కాలేజ్ అన్నట్టు వీటిలో మంచిగా సీట్ వస్తే బెటర్ ఉంటుంది కాలేజ్, అంటే స్టడీ బెటర్ ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా బెటరే ఉంటాయి. నా 3 years డిప్లొమా తర్వాత నేను సెకండ్ ఇయర్లో బీటెక్ కోసమని సెట్ కోచింగ్ తీసుకున్నా. ఈ సెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టు బీటెక్కి. ఈ సెట్లో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది. నార్మల్గా ఈ సెట్లో 1000 ర్యాంక్ బిలో వస్తే అంటే 1-2,000 లోపు వస్తే మీకు అంటే ఎటువంటి కాలేజ్ ఫీ కట్టుడు అవసరం ఉంది అన్నట్టు. నార్మల్గా మా అన్న చెప్పినట్టు సిబిఐటి 1,50,000 అన్నారుగా, ఆ 1,50,000 అనేది ఫ్రీ ఉంటుంది అన్నట్టు. హాస్టల్ అనేది సపరేట్ ఉంటుంది, హాస్టల్ ఫీజు అనేది. నాకనేది అంటే నేను డిప్లొమా సెకండ్ ఇయర్లో కోచింగ్ తీసుకున్నా సాయి మీద ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్లో. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంటే ఈ సెట్లో అంటే 2 years నార్మల్ సిలబస్ రాసుకొని రోజు ప్రిపేర్ అయినా. అంటే ఈ సెట్ 22 దాంట్లో మంచి ర్యాంక్ 10 వచ్చింది. మళ్ళా ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 30 వచ్చింది. ఈ సెట్ 10th ర్యాంక్తో నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో కాలేజ్ సీట్ వచ్చింది, అది కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో. ఇది కూడా ఫ్రీ సీటే, ఎక్కడ డబ్బులు అడగట్లే పేరెంట్ని మనలాగా. నార్మల్గా JN2 ఉస్మానియా అనేది 2 టాప్ కాలేజెస్ ఉన్నట్టు గవర్నమెంట్లో. మీరు మ్యాక్సిమం 100 లోపు ఈ సెట్లో 100 లోపు అన్నా 50 లోపు అన్నా వస్తే క్యాస్ట్ వైజ్ అన్నా మ్యాక్సిమం బీసీలో అయితే 50 అంటే 10 or 20 లోపు వస్తే ఈజీగా JN2లో అన్నా ఉస్మానియాలో వస్తుంది. JN2 ఉస్మానియాలో నార్మల్ కాలేజ్ ఫీ అనేది ఫ్రీ ఉంటుంది, మళ్ళీ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. కంపేర్ టు అంటే ప్రైవేట్ హాస్టల్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది. అది క్యాంపస్ కాబట్టి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళా యూనివర్సిటీ కాబట్టి ప్రొఫెసర్స్ ఉంటారు నార్మల్గా. ఇప్పుడు నేను బీటెక్ 4th year ఫైనల్ ఇయర్ ప్రజెంట్ క్యాంపస్ కదా. క్యాంపస్ నార్మల్గా బీటెక్ థర్డ్ ఇయర్ ఎండింగ్లో ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. నార్మల్గా స్టార్ట్ అయితే కంపెనీస్ చాలా వస్తాయి. మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజీలో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ బాగానే వస్తాయి కంపెనీస్. మెయిన్ జాబ్ రావాలంటే నార్మల్గా కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్గా ఏదైనా నార్మల్గా మీ సార్లు కంపెనీ ప్లేస్మెంట్స్ కాలేజ్కి వస్తాయి కదా, ఒక్కొక్క కంపెనీ అప్రాక్సిమేట్లీ ఎంత ఆఫర్ చేస్తాయి? మా కాలేజ్లో అయితే యావరేజ్ అయితే 7 to 8 lakhs. అంటే పర్ యానం 7 to 8 lakhs. అంటే వాళ్ళు కరెక్ట్ బీటెక్ 4th year ఎండింగ్ రాగానే కంపెనీసే వచ్చి ఆఫర్ చేస్తాయి, మీకు ఇంత శాలరీ ఇస్తాం మా కంపెనీలో జాబ్ చేయండి అని. నువ్వు ఫైల్ పట్టుకొని రెజ్యూమే పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండదు. డిడ్ యు గెట్ ద పాయింట్? కాలేజ్లో జాబ్ వస్తే బెటర్ అన్నట్టు. ఆఫ్ క్యాంపస్లో అంటే బయటకు పోయి జాబ్ ట్రై చేయడం బదులు కాలేజ్లో జాబ్ తెచ్చుకోవడం బెటరు. ఒక లేదనుకుంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ కూడా చేయొచ్చు. ఎంటెక్ 2 years ఉంటుంది. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి బీటెక్ కంపేర్ చేస్తే. అంటే ఇప్పుడు గేట్ మొన్న 2025 రాసిన సార్ ఎంటెక్ కోసం. సేమ్ ఆఫ్టర్ బీటెక్ ప్లానింగ్ ఫర్ ఎంటెక్. ఓకే, బీటెక్లో నార్మల్గా గేట్ తీసుకున్నా కానీ కోచింగ్కి ప్రిపేర్ కాలేదు. అంటే 1 year అవుదామని చూస్తున్నా సార్, 1 year లాంగ్ టర్మ్. దాన్ని బట్టి ఓకే సజెషన్ పిల్లలకి ఏం చెప్తారు? నేను చెప్పేటప్పుడు ఏం లేదు సార్, వీళ్ళకి ఏం చెప్పడు సార్. ఓకే, కిడ్స్ అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ దే ఆర్ ఫీలింగ్ బోర్. గేట్ ఏంటి, మాకు గేట్ ఉంది కదా ఆ ఫీలింగ్ లో ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. ద రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓకే ఫ్రమ్ క్లాస్ 6 నుంచి దే ఆర్ అటెంటివ్, దే ఆర్ హియర్ ఓన్లీ. ఏం లేదు సార్, మంచిగా తినుర్రి, మంచిగా పండుకోర్రి.
చదివేటప్పుడు చదవర్రి. సింపుల్ కొటేషన్, తినాలి, హ్యాపీగా పడుకోవాలి, హ్యాపీగా చదువుకోవాలి, చదివే టైంలోనే చదవాలి. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనేది ఆ టైం వరకు మీకే వస్తుంది. నార్మల్గా ప్రోగ్రెస్ అంటే లైఫ్ ప్రోగ్రెస్ని ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఏమైనా అంటే ఏదైనా ట్రై చేయాలంటే ఫస్ట్ భయపడకండి, ఫస్ట్ ట్రై చేసి చూడండి. అంటే భయపడడం కన్నా ముందు ఒక అటెంప్ట్ ఇచ్చడం బెటర్గా, అప్పుడన్నా మీకు ఓకే ఏముంటుంది ఏంటని తెలుస్తుందిగా, అది బెటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 3 members. ప్లీజ్ కమ్ ఆన్ టు ద రేస్. అన్నయ్యలు చెప్పింది విన్నారా? అన్నయ్యలు అక్కయ్య వాళ్ళు కూడా మీ అప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళు కూడా ఇదే విధంగా టెన్షన్ పడ్డారు, అన్నీ చేసారు. తర్వాత వాళ్ళ అనుభవపూర్వకంగా అనుభవించింది ఏ విధంగా చదివితే ఏ విధంగా ర్యాంకులు వస్తాయి అనే ఉద్దేశంతో మీకు మంచి ఉపదేశం ఇచ్చినట్టున్నారు. వాళ్ళ అనుభవాల దృష్టిలో చెప్పారు. ఇప్పుడు అబ్బాయి చెప్పిండు, తినండి, పడుకోండి, చదివేటప్పుడు చదవండి. అది 100% వాస్తవ విషయం. నువ్వు టెన్షన్ తోటి పొద్దంతా ముంగడ పెట్టుకుంటాం. రాబోయే ఎగ్జామ్స్ 10th క్లాస్ వాళ్ళకి మెయిన్గా అయినండి. ఎగ్జామ్స్ దగ్గర పడ్డ కొద్దీ ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. 6 సబ్జెక్ట్ టీచర్లు వస్తారు, 6 బుక్కులు చదువు అంటారు. 6 బుక్కులు ముంగటేసుకొని చదివితే ఏ బుక్ చదవాలనో అర్థం కాక కనీసం టైం అయిపోతుంది. లాస్ట్కి ఏం చదివినాం అనేది వెనుక చూస్తే ఒక్కొక్క క్వశ్చన్ కూడా నేర్చుంటారు. ఇది వాస్తవ విషయం. కానీ చదవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చదవండి. రెస్ట్ తీసుకుందామా, గేమ్స్ ఆడదామా, ఏది ఉంటే అది చేసేయండి మనసులో ఉన్నప్పుడు. ఒకదాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఒకది ముంగడ బుక్ పెట్టుకుంటే మాత్రం ఏం చదవలే. ఇంట్రెస్ట్గా చదవండి. ఇప్పటికైనా టైం ఉంది మనకు. March 12th, ఇవాళ February 12th, March 12th వరకు నెల మినిమం. అంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ తీసేస్తే ఒక నెల రోజులు, 30 రోజులలో వాళ్ళకి తెలిసి ఎంత అంటే అంత చదవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు ఏం చదివిన వాళ్ళు కూడా ఇప్పటి నుండి బుక్ కొడితే ఖచ్చితంగా 100% మీరు అనుకున్న గోల్ రీచ్ కావచ్చు. చదవడం మాత్రం భయపడుతూ మాత్రం చదవకండి. భయం